నువ్వు ఒక రూమ్ మీట్గా ఫెయిల్ అయ్యావని చూపించిన నాగార్జున గారు, నువ్వు మానవత్వంలో ఫెయిల్ అయ్యావని చూపించిన నాగార్జున గారు ఈ రోజు పర్యవేక్షక సంచాలకుడిగా అట్ర ఫ్లాప్ అయ్యారని నేను ధైర్యంగా ఘంటాపథంగా చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే ఈ నిజాన్ని నాగార్జున గారికి కూడా చేరాలి, బిగ్ బాస్ టీంకి కూడా అందాలనే ఉద్దేశంతోనే, సదుద్దేశంతోనే చెప్తున్నాను. ఎందుకంటే బిగ్ బాస్ కార్యక్రమానికి నేను వీరాభిమాన్ని. ఇది చదరంగం కాదు, రణరంగం అన్నారు, కానీ దీన్ని నేను కురుక్షేత్రంగా భావించాను. ఇందులో ఉన్న నా వీడియోస్లో చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్ బ్రాతుల్ హౌస్ కాదురా, బాతు బచ్చాలారా, ఇది కురుక్షేత్రం. భగవద్గీతను నేను చూశానని చెప్పాను, అదే మాటమే నిల్చున్నాను. కానీ ఈ భగవద్గీత, ఈ కురుక్షేత్రంలో అన్యాయం జరుగుతుంటే దాన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత ఒక సగటు పౌరుడిగా నాకుంది. కాబట్టి నేను ఒక యాంకర్గా కానీ, ఒక సోషియాలజిస్ట్గా కానీ, ఒక డైరెక్టర్గా కానీ, ఒక రైటర్గా కానీ, ఒక ఆర్టిస్ట్గా కానీ, ఎలాగా కానీ కాదు, ఒక సామాన్యుడిగా నేను నిలదీయాలనే ఒక దృఢ నిశ్చయంతో ఉన్నాను.